పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆదేశిస్తే మరో 2 బడ్జెట్లు ప్రవేశపెడతా అంటూ చెప్పారు. ఎమ్మెల్యేలు హైకమాండ్ మద్దతు నాకే ఉందంటూ కన్ఫర్మ్ చేశారు సిద్ధరామయ్య. 4.48 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు సిద్ధరామయ్య. సంక్షేమ రాజ్యం కోసం కంకణం కట్టుకున్నా అంటూ చెప్పారు సిద్ధ. వ్యవసాయం, ఉద్యానవనాల రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయ ప్రత్యర్థులందరూ ఇదే చివరి బడ్జెట్ అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంతో వెరవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్కడా కొంచెం కూడా తణుకు బెణుకు లేకుండా ఆయన బడ్జెట్ ప్రసంగంలో ప్రసంగించారనేటువంటి మాట. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎలా చూడాలి? సిద్ధరామయ్య చాలా కాన్ఫిడెంట్గా కామెంట్స్ చేశారనేటువంటి మాట. అధిష్టానం ఆశీస్సులు ఉంటే మరొక 2 బడ్జెట్లు నేనే ప్రవేశపెడతాను అనేటువంటి మాట చెప్పారు అని అంటే ఏ విధంగా చూడాలి? ముఖ్యమంత్రి పీఠం చుట్టూ కర్ణాటకలో జరుగుతున్నటువంటి అనూహ్య పరిణామాలు కావచ్చు, గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఊహాగానాలు కావచ్చు, ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఆయన నేపథ్యంలో ఖండిస్తూ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్? ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 4.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ కి సంబంధించి 2 బడ్జెట్ సమావేశాలు జరిగాయి. దానికి సంబంధించి ముఖ్యంగా కూడా హైకమాండ్ ఆదేశిస్తే ఇంకొక 2 సార్లు కూడా నేను బడ్జెట్ ప్రవేశపెడతాను. సో ఇప్పుడు ప్రవేశపెట్టినట్టు బడ్జెట్ కంటే కూడా మళ్ళీ ఈ 2 సార్లు కూడా నాకు హైకమాండ్ నాతో పాటు ఉంటే నేను మరో 2 సార్లు కూడా ఇంతకన్నా బెటర్ గా నేను బడ్జెట్లు పెడతానంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటు తన ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం పూర్తి మద్దతు ఉంది. సో వారు ఉన్నంత వరకు నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అనే విధంగా కూడా ఆయన స్పష్టంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విపక్షాలు విసిరినటువంటి సవాళ్లకు, ప్రత్యర్థులు విసిరినటువంటి ఏదైతే సవాళ్లు ఉన్నాయో వాటికి సమాధానం చెప్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా తన ఎమ్మెల్యేలు, తన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అటు అధిష్టానం అంతా కూడా మరి నా వైపే ఉంది అని మరోసారి సిద్ధరామయ్య కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ కర్ణాటకలో కీలకంగా అంటే సీఎం అయ్యే తరుణంలో ఒక ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు, ఒక ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు ఉంటారా అనే కోణంలో కూడా దాదాపు అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎక్కినటువంటి సిద్ధరామయ్య ఇప్పుడు ఒకవేళ అధిష్టానం కనుక అనుకూలిస్తే నేను మరో 2 సంవత్సరాలు కూడా నేనే ఉంటానంటూ చెప్పడం అత్యంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు అధిష్టానం ఆదేశిస్తే అని అంటున్నారు అని అంటే ముఖ్యమంత్రి మార్పు ప్రతిపాదన అయితే ఉంది అనేటువంటిది కూడా ఒకంత కన్ఫర్మేషన్ ఉన్నట్టే కదా. ఎక్కడ నేనే ఉంటానని ఎక్కడ కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు, కానీ హైకమాండ్ ఆదేశిస్తే అనేటువంటి మాట చెప్తున్నారంటే ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం అనేది తన చేతుల్లో లేదు అని సిద్ధ చెప్పకనే చెప్తున్నారని కూడా ప్రత్యర్థులు ఒకంత చేస్తున్నటువంటి ప్రచారం. దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కేటప్పుడే 2.5 సంవత్సరాలు అనేది కాంగ్రెస్ పార్టీలో గతంలో 2.5 సంవత్సరాలు అంటే ముఖ్యమంత్రి మారడం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మారుతాడు అనేది అంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదు అంటే 2.5 ఇట్లా మొత్తం కూడా ముఖ్యమంత్రులు మారుతారు అనేది ఒక ఇది ఉండేది. సో ఇప్పుడు దానికి చెక్ పట్టే విధంగా ప్రస్తుతం ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మురళి, ఇక్కడ నా ఎమ్మెల్యేలు నాతో సంసిద్ధంగా ఉన్నారు, నా ఎమ్మెల్యేలకి, నా క్యాబినెట్ కు నేను ఎక్కడా కూడా డోకా రానియకుండా చూసుకుంటున్నాను అనే పదాన్ని వాడిన పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా నా ఎమ్మెల్యేలు అందరు నాతో ఉన్నారు, అధిష్టానం కూడా నాతో ఉంది, ఇంకా అధిష్టానం నాకు పూర్తి మద్దతు తెలిపితే గనక నేను దాదాపు ఇంకొక 2 సంవత్సరాల పాటు నేనే సీఎం గా ఉంటాను అనే ఆయన ప్రసంగం. దాంతో పాటు ఏదైతే సంక్షేమ పథకాలు 5 గ్యారంటీలు ఉన్నాయో ఆ 5 గ్యారంటీలకు కూడా దాదాపు 51 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తూ కూడా సంక్షేమం పైన పెద్ద ఎత్తున మొత్తం కూడా ఫండ్స్ ను రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బడ్జెట్ కూడా 17 సార్లు ప్రవేశపెట్టి ఒక రికార్డును కూడా సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. సో ఎక్కడ కూడా చిన్న ఆటంకం కలగకుండా రాష్ట్రంలో మొత్తం కూడా రాష్ట్రాంతో ప్రజలతోటి రాష్ట్రానికి ఎలాంటి ఇది జరగకుండా ఆయన బడ్జెట్ సమావేశాలు కావచ్చు,
ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కావచ్చు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఇటు ముఖ్యంగా మహిళలు, దాంతో పాటుగా ఏదైతే సంక్షేమ పథకాల మీదే పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాడో, అలాగే ముఖ్యంగా కూడా ఏదైతే ఈ రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈసారి కేటాయింపులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. రైతులకు పెద్దపీట వేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైతుల సంక్షేమానికి దాదాపు 44,000 కోట్లను ఉండేది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 51,339 కోట్లకు దాన్ని పెంచి, దాంతో పాటు వ్యవసాయ రంగంలో 4% వృద్ధి రేటును కూడా మరి కర్ణాటకకు సంబంధించినటువంటి వృద్ధి రేటు పెరిగింది అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దేశంలో వృద్ధి రేటు 3.8 ఉంటే ఇక్కడ కర్ణాటకలో 4% ఉంది. దేశం కంటే కూడా ఒక 2% ఎక్కువనే కనిపిస్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటు వడ్డీ లేని రుణాలు కూడా 30,000 కోట్లకు మరి వాళ్ళు కుదిర్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఏఐకి సంబంధించినటువంటి ఫార్మా కాల్ సెంటర్ కావచ్చు, ఇట్లా అనేక విధాలైనటువంటి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నడవాలంటే ఇటు రైతులు కావచ్చు, మొత్తం కూడా పనిచేసే వాళ్ళు, ఇటు రాష్ట్ర ప్రజలు అందరూ సంక్షేమం ఉండాలి. కాబట్టి సంక్షేమం పైన పెద్ద ఫోకస్ పెట్టాడు సిద్ధరామయ్య. సంక్షేమం మంచిగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉంటే నా సీటుకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది. ప్రజలు కూడా మరి సిద్ధరామయ్య ఉంటే మరి ఇక ఆ గ్యారంటీలు అమలు అవ్వట్లేదు అనే పరిస్థితికి తీసుకొస్తే మరి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ వ్యతిరేకత రాకుండా, ప్రజల నుంచి ఆ వ్యతిరేకత రాకుండా ఈ బడ్జెట్ లో కూడా ప్రజలకు పెద్దపీట వేస్తూ, అటు రైతాంగానికి పెద్దపీట వేస్తూ, ఇటు పారిశ్రామిక దానికి కూడా పెద్దపీట వేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇటు విపక్షాలకు కూడా మొత్తం ఈ బడ్జెట్ తో చెక్ పెట్టిన పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డికే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఎక్కడ కనబడినా గానీ ఎప్పుడు సీఎం పదవి పోతుంది, డికే శివకుమార్ సీఎం అవుతాడంటూ కూడా కొంత విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిపక్షాలు ఆ ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు ఇప్పుడు గట్టి సమాధానం దొరికిందని అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. హైకమాండ్ ఆదేశిస్తే మరో 2 బడ్జెట్లు ప్రవేశపెడతా అంటూ కూడా చెప్పారు ఆయన. ఎమ్మెల్యేలు హైకమాండ్ మద్దతు నాకే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. 4.48 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు సిద్ధరామయ్య. సంక్షేమ రాజ్యం కోసం కంకణం కట్టుకున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయం, ఉద్యానవనాల రంగాలకు ప్రాధాన్యతన ఇస్తూ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. రాజకీయ ప్రత్యర్థులందరూ ఇదే చివరి బడ్జెట్ అంటూ ప్రచారం చేశారని కూడా చెప్పారు. బడ్జెట్ ప్రసంగంతో ఎక్కడా వెరవలేదు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.